ఎవరికైతే ఫ్యామిలీలో ఉంటుందో వంశపారంపర్యంగా డెఫినెట్గా వస్తుంది. ఎందుకు అంటే వాళ్ళ బ్రీతింగ్ ట్యూబ్స్ అనేది ఫ్యామిలీలోనే ఆ ఇష్యూ ఉంటుంది కొంతమందికి. సో శ్వాస తీసుకున్నప్పుడు చిన్నప్పుడే వాళ్ళకి ఆ ఇష్యూ అనేది బై బర్త్ ఉంటుంది. సో అందరికీ వస్తుందా అంటే కాదు, ఇంకా వేరే ఫ్యాక్టర్స్ రావాలి. అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ ఉండాలి, వాళ్ళు ఓవర్ వెయిట్ అని ఉండాలి, లేదంటే ఎక్కువ స్ట్రెస్ ఎన్వైర్న్మెంట్లో అని ఉండాలి, అదొక ట్రిగర్. నెక్స్ట్ ఒక బ్యాడ్ ఎన్వైర్న్మెంట్, పొల్యూషన్ ఎక్కువ ఎక్స్పోజ్ అవుతున్నారు, రెగ్యులర్గా డస్ట్లో ఉంటున్నారు, ఏమైనా ఎలర్జీస్ వస్తున్నాయి, ఇది కంట్రోల్ అవ్వట్లేదు అంటే వాళ్ళకు వస్తుంది. సో జస్ట్ మన ఫ్యామిలీలో ఉన్నది కదా అని మనకు వస్తుందని కాదు, దాంతోపాటు మన ఎన్వైర్న్మెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, లైఫ్ స్టైల్ చేంజెస్ ఉంటాయి. ఇవి 3 కలిస్తే ఆస్తమా రిస్క్ అనేది ఉంటుంది. జస్ట్ ఫ్యామిలీలో ఉన్నది కదా అని మనకు అవ్వడం జరగదు, ఈ 3 కలవాలి, అప్పుడే డెఫినెట్గా ఆస్తమా వస్తుంది.